వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గురజాడ అప్పారావు గారు ఒక దేశభక్తి గేయం రచించారు, దేశమును ప్రేమించుమన్నా అని. దాంట్లో ఒక మాట ఉందండి, ఏంటంటే సొంత లాభం కొంతమానకు పొరుగువాడికి సాయపడబోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. అప్పారావు గారు చెప్పింది కరెక్టే. కాకపోతే ఆయన ఉన్న రోజున పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజం వేరు. ఈ సమాజానికి అది పెద్దగా పరిచయం అవసరం లేదు, పరిచయం కూడా కాదు, పనికి అవసరం లేదు. అది ఆ మాట ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గురించే, ఇది మనుషుల గురించి ఏం మాట్లాడలేదు కానీ ఆంధ్రప్రదేశ్ గురించే చెప్తున్నాను. ముందు సాయం చేసి అవమానం పొందడం అనేది ఆంధ్రులకి ఆవకాయతో పెట్టిన విద్య. ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అని పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో బయటకు వచ్చాం. అప్పటిదాకా అక్కడ ఎలా ఉన్నాం ఏంటనేది తెలిసిందే. సార్ నేను హిస్టరీలోకి వెళ్ళను, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అప్పట్లో. దానికి సంబంధించిందే ఇది కూడా. సో ఎందుకు తెలుగు గంగ? చెన్నై ప్రజలకి మంచినీళ్ళు, తాగునీరు ఇవ్వాలి అని చెప్పని స్టార్ట్ చేసినటువంటిది. సో ఇప్పుడు కూడా చాలా ఉదారతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నై తాగునీటి అవసరాల కోసం కండలేరు రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీల కృష్ణా జలాల్ని విడుదల చేసేందుకు ఏపీ నీటిపారుదల శాఖ ఆమోదం తెలిపింది. సో ఇక్కడ ఏపీ నుంచి నీళ్లు క్రమం తప్పకుండా తమిళనాడుకి మనం పంపిస్తున్నాం, మన తమిళ సోదరులు మనకి సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టు అని చెప్పని. కానీ ఆ ఉదారత్వం వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళకైతే కనిపించట్లేదు. ఇదేమి ఒక వేగ్గా చేసేటువంటి ఆరోపణ ఇంకోటి కాదండి, రాజకీయంగా అస్సలు కాదు. మానవత్వంతో మనం వాళ్ళకి మన తమిళ సోదరులు చెన్నైలోనే మనం ఉన్నాం, చెన్నై మనకు రావాలి బేసిక్గా, కానీ తమిళనాడు తీసేసుకుంది, మన అక్కడి నుంచి గెంటేశారు ఆంధ్ర అని చెప్పి మనం వచ్చేసాం. అయినా సరే మన వాళ్ళు అన్నటువంటి దాంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకెళ్ళి మొత్తం కలిపారు, అందరికీ తెలిసినటువంటిదే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే. కానీ తమిళనాడు ఏం చేసింది? ఈ తెలుగు గంగ ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి చెల్లించాల్సినటువంటి భారీ బకాయిల విషయంలో ఏళ్ల తరబడి స్పందించట్లేదు. ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది ఒక సాధారణ నీటి విడుదల వ్యవహారం కానే కాదు. మొత్తం చెన్నై నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకే ఈ కృష్ణా జలాలను తరలించే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. దీనికోసం కాలువల నిర్మాణం, ఆధునికీకరణ, నిర్వహణ, ఈ పనులకు అయ్యే ఖర్చులో తమిళనాడు ప్రభుత్వం కూడా తన వాటాను చెల్లించాలి. కానీ ఏపీ అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ప్రాజెక్టు మౌలిక వసతులు నిర్వహణకు సంబంధించి తమిళనాడు నుంచి ఇప్పటిదాకా రావాల్సిన 338.48 కోట్ల రూపాయలు, 338.48 కోట్ల రూపాయల బకాయిలు చేరాయి. అంటే ఒకవైపు వాళ్ళకి బకాయిలు అలా ఉన్న తాగునీటికి కొద ఉండకూడదు, చెన్నైకి కృష్ణా జలాలు కావాల్సిందే. మరి ఆ నీటిని తరలించే వ్యవస్థను నిర్వహించడానికి అయ్యే ఖర్చు మరి ఏపీకి చెల్లించాలి కదా, అవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ఇప్పుడు అదే ప్రస్తుత వివాదం. అందుకే అంది సొంత లాభం కొంతమానకు పొరుగువాడికి సాయపడవే అన్నటువంటిది ఇక్కడ పనిచేయదు అని. గత 10 సంవత్సరాలుగా ఈ నిర్వహణ వ్యయాల చెల్లింపుల విషయంలో తమిళనాడు నుంచి ఎటువంటి స్పందన లేదు అనేది ఏపీ నీటిపారుదల వర్గాలు చెప్తున్నటువంటి మాట. బకాయిలు చెల్లించాలని ఎన్నోసార్లు లేఖలు రాసినా ఆ విషయంలో మాత్రం పూర్తి జాప్యం కొనసాగుతుంది, ఇంకా మాట్లాడితే నిర్లక్ష్యమే ఉంది. సో కృష్ణా జలాల్ని చెన్నైకి తరలించేటువంటి మౌలిక వసతుల నిర్వహణ భారం కూడా మొత్తం మనమే భరించాల్సినటువంటి పరిస్థితి, మనమే భరించాలి. మన దగ్గర బాగా తేరగా కూర్చున్నాం కదా మనం, ఏముంది మొత్తం ఇచ్చేసేయండి, అప్పుడు అడిగితే ఏది కావాలంటే అది ఇచ్చేసేయండి అంతే. అలాగే ఉంది పరిస్థితి. ఒక పక్కనేమో అంతర్రాష్ట్ర ఒప్పందం చాలా చారిత్రాత్మకమైనది, ఇక్కడ ఏపీ మానవతా దృక్పథం. మనం మరి మానవతామూర్తులం, మనం పేరు మోసినటువంటి, పేరెన్నికగన్నటువంటి, ప్రపంచంలోనే మనకున్నంత మానవత్వం, ఆంధ్రులకు ఉన్నంత మానవత్వం ఇంకెవరికి లేదు ఏపీ ప్రజలకి కదా. చెన్నై ప్రజల అవసరాలకు ఇస్తాం, బాగానే ఉంది. మరి బకాయిలు ఇవ్వకండి, మన దగ్గరే మన ప్రజల పన్నులే, వాటిని బొక్కెట్టి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇంకో మాట ఉంది. అంటే ఇన్ జనరల్గా అడిగిన వాడికి లేదనకుండా అన్నం పెడతారు అంటారు. మన దగ్గర కూడా అవసరమైతే మన కంచంలో తీసన్న పక్కవాడు అవసరం తీరుస్తాం అనేటువంటి మాట వస్తుంది కదా. ఇక్కడ రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో నీటి అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రైతులకి తాగునీరు, సాగునీరు, ప్రజలకి తాగునీరు మనకు బాగా ఎక్కువ ఉన్నాయంటే ఇవ్వడంలో తప్పులేదు, అసలే ఎల్నినో కూడా ఉంది. సో ఈ సాగునీరు, తాగునీరు ఇక్కడ అయిన తర్వాత మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా చెన్నైకి ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ ఇక్కడ దాకా ఇటు నెల్లూరు కాస్త నీటి ఎద్దడి అనేది ఉంది రైతులకి, మిగతా వాళ్ళకి. ఇక రాయలసీమ చెప్పక్కర్లేదు. మరి ముందు మన అవసరాలు తీర్చుకోవాలి కదా.
అయినా సరే మన ప్రభుత్వం చాలా ఉదారంగా ఇప్పటి వరకు సరే మా వాళ్ళు కాస్త కష్టపడుతున్నా సరే పొరుగు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అందరం కలిసికట్టుగా ఉందాం అనేటువంటి ఒక ఐకమత్యంతో మానవత్వంతో తెలుగు గంగ ఒప్పందాన్ని గౌరవిస్తూ నీటి సరఫరాని ఇస్తున్నారు. ఇంకోవైపు కండలేరు నుంచి 0 పాయింట్ వరకు కాలువల నిర్వహణ కూడా కీలకం. కాలువల్లో పూడికతీతలు, మరమ్మతులు, పునరుద్ధరణ ఇవన్నీ చేయకపోతే నీటిని సమర్థంగా వాళ్ళకి మాత్రమే కాదు మన వాళ్ళకి కూడా ఇవ్వడం సాధ్యం కాదు. సో ఈ మౌలిక వసతుల నిర్వహణకి ఖర్చు అవుతుంది. మరి తమిళనాడులో తన వాటా ఉంది, చెల్లించాలి. 338 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా పేరుకుపోయాయి. మరి ఎవరిస్తారు? అడుగుతుంటే ఇవ్వరు. మరి వాళ్ళకి ఎంత ముఖ్యమో మన వ్యవస్థలు నిర్వహించుకోవడం మనకి అంతే ముఖ్యం కదా. మరి వాళ్ళు నీళ్లు తాగుతున్నప్పుడు మనం నీళ్లు తాగుతున్నాం వాళ్ళకి కూడా మన నిర్వహణకి సంబంధించి మనం ఇవ్వాలి, 10 ఏళ్ల నుంచే మనం ఇవ్వట్లేదు అన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావాలి కదా. మరి ఈ ఒప్పందాన్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది చెన్నై ప్రజలకి వ్యతిరేకమైనటువంటి అంశం కాదు. నీళ్ళు ఇవ్వకూడదు అన్నది కూడా లేదు. నీరు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ బాధ్యతగా భావిస్తుంది, ఇస్తోంది. మరి ఈ మౌలిక వసతులు వీటన్నిటిని అంటే ఇక్కడ కరువుతోటి అల్లాడిపోతున్న, కరువు అనేది పక్కన పెట్టండి పోనీ, నిర్వహణ వ్యయం బాగా పెరిగిపోతూ మనమే భరించలేనటువంటి పరిస్థితుల్లో మనకే సరిపోయినటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనమే దాన్ని రిపేర్ చేయించి అప్పో సొప్పో చేసి వాళ్ళకి ఇస్తున్నప్పుడు కనీస కృతజ్ఞతగా అయినా సరే వాళ్ళు దాన్ని గౌరవించాలిగా. లేదు వాళ్ళకి పాప అక్కడ మెయింటెనెన్స్కి ఇది ఇబ్బంది అవుతుంది, మనం కూడా భరించాలి, దీంట్లోనూ మనకు నీళ్ళు ఇస్తున్నారు, 10 TMCల నీళ్ళు వాళ్ళు ఇస్తున్నారు తాగడానికి, ఇక్కడికి ఆ నీళ్లు తీసుకురావడానికి కూడా ఎంత ఉంటుంది కదా, మనం కూడా బాధ్యత షేర్ చేసుకోవాలి అన్నది ఉండాలి కదా. అది ఎక్కడా కనిపించట్లా. ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చడం లేదు అన్నది మాత్రం స్పష్టం అవుతుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి? దీని మీదే సెటైర్లు బాగానే పడుతున్నాయి. ముందు మన దగ్గర ఉందో లేదో తెలియదు కానీ పక్కోడికి మాత్రం తీసుకెళ్ళి నైవేద్యం సమర్పించండి, అప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు చూసుకుంటారు అని. 338.48 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఏపీ ప్రభుత్వం ఏం చేయాలి? ఇమీడియట్గా దానికి సంబంధించి క్లియరెన్స్ తేవాలి. క్లియరెన్స్ తీసుకొచ్చి బాబు మెయింటెనెన్స్ లేకపోతే నీళ్ళు ఇవ్వలేమని చెప్పాలి, మొహమ్మద్ చెప్పాలి. మీరు మెయింటైన్ చేయకుండా మొత్తం మేమే చేసుకుని ఇవ్వాలి అంటే కుదరదు అని చెప్పాలి. సత్సంబంధాలు పెట్టుకుందాం, ఇబ్బంది లేదు. మరి మన రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా? మన ఆత్మగౌరవం అనేది అవసరం లేదా? అందుకే ఇప్పటికైనా సరే స్పష్టమైనటువంటి షరతులు విధించాలి. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని దశల వారీగా అన్నటువంటి పాయింట్ లేదు. 10 ఏళ్ల నుంచి ఉన్నది ఇంకా దశల వారీగా అంటే ఇంకా వదిలిపోతుంది. అందువల్ల అట్ ఏ టైం అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇచ్చుకుంటారా, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చుకుంటారా, తమిళనాడులో ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళ ప్రభుత్వం దేనికి పెడుతోంది అనేది చూసి బాబు మనకు మంచినీళ్ళు కావాలంటే ఈ బకాయిలు చెల్లించాల్సిందే అనుకుని వాళ్ళు ఒకే టర్మ్లో ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనకేం ఇక్కడ గుట్టలుగా ఏం కూరుకుపోయి ఉండలే, మనం కూడా అప్పుల్లోనే బతుకుతున్నాం. సో మానవతా దృక్పథాన్ని కొనసాగించాలి అంటే తమిళనాడు ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఇవ్వాల్సిందే. ఈ తీసుకెళ్లే కాలువలు వీటిని వాళ్ళకెవరికో పెట్టడం కోసం అని చెప్పి ఇక్కడ ఎవరు పస్తుండాల్సినటువంటి పని లేదు. ఇక్కడ సంపాదించిందంతా వాటి మీద తగలాల్సినటువంటి అవసరం లేదు. ఈ బాధ్యత తమిళనాడు ఒప్పందం ప్రకారం తమిళనాడుదే ఈ బాధ్యత. ఖచ్చితంగా అవన్నీ ఇచ్చి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. మరి తమిళనాడు ఎందుకు వెనకడుగు వేస్తోంది? మిగతా వాళ్ళు అన్నింటిలోనూ కూడా ప్రశ్నిస్తారు కదా, అన్నింటిలోనూ ఎద్దేవా చేసుకుంటూ వస్తారు కదా. తెలుగు గంగ అనేటువంటి విషయంలో మాత్రం ఎందుకు తమిళనాడు ఆంధ్రాకి అన్యాయం చేస్తోంది, ఇలాగా అలసత్వం ప్రదర్శిస్తోంది అన్నదే అసలు ప్రశ్న. సమాధానం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.